నందమూరి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు. యువరత్న, నటసింహం, మ్యాన్ ఆఫ్ ద మాసెస్, గాడ్ ఆఫ్ ద మాసెస్ అంటూ అభిమానులు ముద్దుగా ట్యాగ్ లైన్స్ ఇప్పించుకోవడం ఆయన తీరు. తనదైన నడవడికతో ప్రేక్షకులతో నీరాజనాలు పట్టించుకుంటున్నారు. యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా, జానపదమైన పౌరాణికమైన తన యాక్షన్ తో విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ఉర్రూతలూగిస్తూ ఉంటారు. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అని కన్నెర్ర చేసిన, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అంటూ వార్నింగ్ ఇచ్చిన, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా అంటూ కయ్యానికి కాలుదూపిన, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ రిపీట్ హిట్లు కొట్టిన, ఆంధ్రదేశంలో ఏ సందులో అడిగినా చెప్తారు బే మన మగతనం ఏమిటో, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అంటూ తెలుగు వెలుగు తారా జుబ్బలా నింగికెగిసేలా చేసిన, మై నేమ్ ఇస్ తేడా, తేడా సింగ్, దిమాగ్ థోడా కానీ చాలా తేడా అంటూ దిబిడి చేసిన, అది అతనికే చెల్లింది. సెంట్రల్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా పవర్ అయినా ఆయన దిగినంత వరకే. Once he step in, history repeats. అహం శివం, అయం శివం, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ తెలుగు డైలాగుల్లో బాలయ్య డైలాగులు వేరయ్యా అని జనం అనుకునేలా ఓ చెరగన ముద్ర వేసేశారు. నా చూపుడు అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? ఈ రోజు ఆయన 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి చూద్దాం. జూన్ 10, 1960 చెన్నైలో పుట్టిన బాలకృష్ణ గారు ఈ రోజు 65వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అతనికి 14 ఏళ్ల వయసులో తాతమ్మ కళ అనే సినిమాతో అరంగేట్రం చేసి దాన వీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, అక్బర్, సలీం, అనార్కలి, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అన్నదమ్ముల అనుబంధం వంటి సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. హీరోగా సాహసమే జీవితం సినిమాతో డెబ్యూట్ చేసి అదే సంవత్సరం మంగమ్మ గారి మనవడు సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. తర్వాత కథానాయకుడు, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారు అల్లుడు, దేశోద్ధారకుడు అంటూ బాక్సాఫీస్ దగ్గర అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత అపూర్వ సహోదరుడు, ప్రెసిడెంట్ గారు అబ్బాయి, మువ్వగోపాలుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, భారతంలో బాలచంద్రుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రక్తాభిషేకం, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆదిత్య 369 అని తెలుగులో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ చేసి రికార్డు సృష్టించారు. 1994లో ఆదిత్య 369 డైరెక్ట్ చేసిన అదే డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో భైరవ ద్వీపంతో రికార్డులన్నీ తిరగ రాసేశారు. 1999లో సమరసింహారెడ్డి సినిమాతో ఫ్యాక్షన్ సినిమాలకి ప్రాణం పోశారు. నరసింహనాయుడుతో ఫ్యాక్షన్ సినిమా ప్రతి హీరో చేసే స్థాయిలో రికార్డులన్నీ తిరగ రాసేశారు. హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆల్ టైమ్ గా నిలిచింది ఆ చిత్రం. తర్వాత చేసిన సీమసింహం, చెన్నకేశవరెడ్డి, విజయేంద్ర వర్మ, వీరభద్ర, అల్లరిపిడుగు, ఒక్కమగాడు, మహారథి, పాండురంగడు, మిత్రుడు అంటూ ఎన్నో సినిమాలు చేసిన ఒక్క లక్ష్మీ నరసింహ సినిమా తప్ప అన్ని ఫ్లాప్ గా నిలిచి బాలయ్య చరిత్ర ముగిసిపోయింది అని విపరీతంగా తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ ఎదుర్కోనంత ట్రోల్స్ ఎదుర్కొన్నారు. 2010లో సింహాగా మళ్లీ బాక్సాఫీస్ పై విరుచుకుపడ్డాడు. 10 ఏళ్లగా ఆకలితో ఉన్న సింహం అడవిలో వేటాడినట్టు తనపై వచ్చిన ట్రోల్స్ అన్ని ఆవిరైపోయేటట్టు సరికొత్త నటనతో, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మరో భారీ హిట్ ని ఇండస్ట్రీకి అందించారు. తర్వాత శ్రీరామరాజ్యంతో ఈ జనరేషన్ కి లవకుశ సినిమాని చూపించారు. 2014లో లెజెండ్ గా మళ్లీ ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసేశారు. తన 100వ చిత్రంగా తెలుగు జాతి తేజం గౌతమిపుత్ర శాతకర్ణిగా అద్భుతమైన సినిమాని అందించారు. తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన ఎన్టీఆర్ బయోపిక్స్, కథానాయకుడు, మహానాయకుడితో నాన్నగారి సినిమానే తీసినా అవి ఆశించిన స్థాయికి రాణించలేదు. 2021లో అఖండగా సిల్వర్ స్క్రీన్ పై పూరకాలు తెప్పించారు. తర్వాత భగవంత్ కేసర్ గా, డాకు మహారాజ్ గా హిట్స్ అందించారు. బాలకృష్ణ గారు ఇటు టాప్ టైర్ హీరోగానే కాక రాష్ట్ర రాజకీయాల్లోనూ కూడా చక్రం తిప్పుతూ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా నిలిచారు. దీనితో పాటు అన్స్టాపబుల్ షోతో టీవీ హోస్ట్ గా చేస్తూ తను 65 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు వచ్చిన అన్స్టాపబులే అని నిరూపించుకున్నారు. 65వ సంవత్సరంలోకి వెళ్తూ అఖండ 2గా మనందరి ముందుకు వస్తున్న బాలకృష్ణ గారికి మరోసారి సినీఫ్లిక్స్ ఇండియా తరపున జన్మదిన శుభాకాంక్షలు.